ఏవండి, ఇలా అప్పులు చేసి జూలీ పెళ్లి చేయాలంటారా? వేరే దారి? పెళ్లి కొన్నాళ్ళు ఆగి చేస్తే ఏంటి? వద్దొద్దు. ఆ మహాతల్లి ఏ రోజైతే నా ఇంట్లో అడుగు పెట్టిందో ఆ రోజు నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఇన్నాళ్ళు నా మనసులో దాచుకున్నాను. ఇక నా వల్ల కాదు. ఈ శని వల్ల క్రికెట్ టీంలో కూడా సెలెక్ట్ అవ్వలేకపోయాను. ముందది ఇల్లు వదిలి వెళ్ళిపోతే కానీ పేడ వదలదు. జూలీ వెళ్ళిపోయిందండి. ఏవండి, మీరు బాధపడుతూ జూలీని బాధపడుతూ ఈ పెళ్లి చేయటం అవసరం అంటారా? జూలీని హ్యాపీగా మన ఇంట్లోనే మహారాణిలో ఉండనివ్వండి. ఏం చేయను? జూలీ అతన్ని ఆశపడింది. ఆమె సంతోషం కోసం నేను బాధపడినా పర్వాలేదు. జూలీ ఆశ నెరవేరాలి. నందిని, ఏంటండి? ఈ టేబుల్ మీద నా ఉంగరం పెట్టని చూసావా? లేదే. జూలీ, ఇక్కడ నా ఉంగరం ఏమని చూసావా? చూడలేదు. అయ్యో, సర్ఫ్ అయిపోయిందే. అశోక్, నీ రింగ్ నేను దొంగతనం చేశాననుకుంటున్నావా? నేనంత నీచానికి దిగజారలేదు అశోక్. అది కాదు, నువ్వు పొరపాటును తీసి ఎక్కడైనా పెట్టావని. నో, ఇంకేం చెప్పకు. నన్ను దొంగం చేశావు. చాలా సంతోషం. ఇదిగో నా శాలరీలో మిగిల్చిన డబ్బు తీసుకో. వేరే రింగ్ కొనుక్కో. లైఫ్లో ఎన్నో మిస్ చేసుకున్నాను. ఆఫ్టర్ ఆల్ రింగ్ పోతే పోయింది. అశోక్, క్రికెట్ టీంలో సెలెక్ట్ అయినందుకు మైకేల్ ఈరోజు ఈవినింగ్ పార్టీ ఇస్తున్నారు. నువ్వు కూడా నాతో రావాలి. ఎందుకు? అక్కడికి వచ్చిన గెస్ట్లంతా నేను క్రికెట్ టీంలో సెలెక్ట్ కాలేని దద్దమని ఎగతాలు చేస్తుంటే అది చూసి నువ్వు ఎంజాయ్ చేయటానికా? మీ హీరో గొప్ప ప్లేయర్ అని అక్కడ ఉన్న వాళ్ళందరూ పొగుడుతూ చప్పట్లు కొడుతుంటే నేను వాళ్ళతో కలిసి చప్పట్లు కొట్టాలా? నాకేం అక్కర్లేదు. వెళ్తే నువ్వే వెళ్ళు. ఒరే అశోక్, హోటల్ తులిప్లో ఫంక్షన్ ఉంది. కవరేజ్కి రమ్మని ఆర్డర్ వచ్చింది. నువ్వు వెళ్తావా, మమ్మల్ని వెళ్ళమంటావా? లేదురా, నేనే వెళ్తాను. వాడిని తీసుకెళ్తాను. అలాగే.
అమెరికా నుంచి డాడీ. వాడు కూడా నేను చెప్పానే జూలీ. గాడ్ బ్లెస్ యూ. ఎక్స్క్యూజ్ మీ డాడీ. ఏం చదువుతున్నావు? డిగ్రీ చేసి మీ స్కూల్లోనే టీచర్గా వర్క్ చేస్తున్నానండి. మీరు మా టీవీఎస్ బైక్ యాడ్లో నటించాలి సార్. ఇదిగోండి 10 lakhs అడ్వాన్స్. తర్వాత మీరు చెప్పిన అమౌంట్కి అగ్రిమెంట్ చేసుకుందాం. నేను ఇంకా మ్యాచ్ ఆడలేదు, అప్పుడే యాడ్స్లో యాక్ట్ చేయమంటారు ఏంటండి? ఎందుకు సార్ ఆ డౌట్? సెంచరీని మీ సెంచరీలు కొట్టే మీలాంటి వాళ్ళ కోసం అన్ని కంపెనీలు పోటీ పడుతుంటే మాలాంటి వాళ్ళు ముందుండాలి కదా సార్. నో సార్, ఒక మ్యాచ్ ఆడిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. సరే సార్, మీ ఇష్టం. యు ఆర్ రైట్. చూసావు అమ్మాయిని ఎంత కల్చర్డ్. మ్యారేజ్ మాత్రం చాలా Excuse me. గ్రాండ్ గా. యు క్యారీ మన స్టేటస్ తగినట్లుగా. నా మాట మీద గౌరవంతో వచ్చావు, చాలా థ్యాంక్స్. నేనేం ఈ పార్టీ కోసం రాలేదు, వీడియో కవరేజ్ చేయడానికి వచ్చాను. ఈ పార్టీ అని తెలుసుంటే అసలు వచ్చేవాడినే కాదు. వెళ్ళు వెళ్ళు, నీ గెస్ట్ని చూసుకో. ఇక్కడికి ఎందుకు వచ్చావు? సారీ సార్, ఇది మీ ఫంక్షన్ అని తెలీదు. తెలుసుంటే వచ్చేవాడినే కాదు. వీడియో కవరేజ్ కోసం పిలిచారు, అందుకే వచ్చాను. వస్తాను సార్. చూడు, కవరేజ్ కోసం వచ్చావు. ఒట్టి చేతులతో వెళితే ఏం బాగుంటుంది? ఇది ఉంచు. పర్వాలేదు సార్. ఏమైందో తెలీదు, ఈ మధ్య అశోక్కి నేనంటే అస్సలు గిట్టడం లేదు. నేను నష్టజాతకురాలనని విసుక్కుంటున్నాడు. నేను టీంలో సెలెక్ట్ అయ్యాను, ఆయన సెలెక్ట్ అవ్వలేదు. నా మీద ఉన్న కోపం నీ మీద చూపిస్తున్నాడు. అది కాదు మైకేల్, నా వల్ల అశోక్ అప్సెట్ అవ్వకూడదు. నువ్వే ఏదో కారణం చెప్పి నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళిపోవా? రేపే మా అమ్మ నాన్నకి చెప్పి నిన్ను తీసుకురమ్మని చెప్తాను, ఓకే? అశోక్, ఈ మధ్య నేనంటే నీకు అస్సలు పట్టలేదు. నేనేం తప్పు చేశానో నాకు తెలియటం లేదు. ఒకవేళ నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించు. నా మీద కోపంతో నా పెళ్లికి రావటం మానేకు. నువ్వు తప్ప నాకెవరున్నారు? రోజుకొక్కసారన్నా నువ్వు నాకు ఫోన్ చేయాలి. కుదరకపోతే నెలకొక్కసారన్నా తప్పకుండా ఫోన్ చేస్తావు కదూ. నీతో మాట్లాడకుండా నేనుండలేను అశోక్. వెళ్ళొస్తాను అశోక్, వస్తాను నందిని. నందిని, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. చెప్తే తప్పుగా అనుకోగా. ఏంటండి? జూలీని చూడకుండా మాట్లాడకుండా ఉండటం నా వల్ల కాదు. ఇక్కడే ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. అందుకని మనం ఈ ఊరు విడిచి వెళ్ళిపోతే, నా ఫ్రెండ్ ఒకడు బాంబేలో ఉన్నాడు, అక్కడికి వస్తే నాకు వర్క్ చూసి పెడతాన్నాడు. ఇంకేం ఆలోచించకుండా మనం బాంబేకి వెళ్ళిపోదాం.
నువ్వు బట్టలు సర్దుకుని రెడీగా ఉండు. నేను వీడియో షాప్ అమ్మేసి ఆ డబ్బులు జూలీకి ఇవ్వమని చెప్పొస్తాను. అలాగే.